మేడం గారు పదే పదే చెప్తున్నారు వైసీపీ నాయకులు ఇంకా మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ లేదు గంజాయి మొత్తు వ్యాపారాలు ఇల్లు అమ్ముతున్నారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే లిక్కర్ కూడా వీళ్ళే అమ్ముతామన్నారు సిండికేట్ అని చెప్పి అంటున్నారు అసలు ఏది నిజం ఉందంటారు నిజంగానే లా అండ్ ఆర్డర్ లేకుండా ఇటు పక్క గంజాయి మిగతా మొత్తం పని అమ్ముతున్నారంటారా రాష్ట్రంలో? ఏంటి గంజాయి అనేది వాళ్ళ పరిపాలన జరిగిందండి. మన గవర్నమెంట్ వచ్చాక గంజాయి చాలా అరికట్టారండి. అరికట్టబట్టే ఇప్పుడు గంజాయి అనేది కడపలో జరిగితేనే మాధవిరెడ్డి ఇంత చిన్న వార్త వినగానే వాళ్ళ ఎంక్వైరీ చేసి అక్కడ గంజాయి ఉందా లేదా అని మొత్తం చెకింగ్ చేసి గంజాయి దొరకంగాల్లా బిల్డింగ్ పడగొట్టిందండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాధవిరెడ్డి గారు. ఎందుకంటే మాధవిరెడ్డి గారు కడపలో గెలిచింది అంటే అది కొన్ని కొన్ని ఎన్నో సంవత్సరాలకు మన తెలుగుదేశం వచ్చిందంటండి కడపలో. ఇంతవరకు ఎప్పుడు కూడా మన తెలుగుదేశం అని రాలేదు. ఈసారి నుంచి కూడా అసలు ఆ కడప అనంతపూర్ ఆ చుట్టుపక్కల వైసీపీ అనుకున్నారు, పక్కాగా మొత్తం తెలుగుదేశమే వస్తుంది. ఎందుకంటే జనాలు చాలామంది హ్యాపీగా ఉన్నారండి. ఈ గంజాయి మొత్తులో జనాలు ఏమైపోతారన్న భయంతో మన గవర్నమెంట్ పరిపాలన చూసి అందరూ కూడా చాలా గవర్నమెంట్ వచ్చే నెక్స్ట్ 29లో కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా గవర్నమెంట్ తెలుగుదేశాన్ని తీసుకొచ్చుకోవాలని అందరూ కూటమి తెచ్చుకోవాలని అందరూ ఆశ చూస్తున్నారండి. ఈరోజు కడపలో చేసిన మాధవిరెడ్డి గారి పని చూసి రేపు రాబోయే నెక్స్ట్ మన 29లో కూడా ఆ మాధవి గారే వస్తారు, అక్కడ తెలుగుదేశమే వస్తుంది. నెక్స్ట్ ఏపీ మొత్తం కూడా మనం 175 సీట్లకి ఎక్కువే కొట్టచ్చండి. అంటే మీరు ఆ మాట అంటున్నారు, ఆయన నేను 29లో నేనే వస్తాను రప్పరప్పలాడిస్తానని చెప్పి అంటారు. ఇంకో పక్కన మనం ఆయన బర్త్డే సెలబ్రేషన్లో చేసిన వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, రౌడీజం చేస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదు, రాష్ట్రాన్ని నుంచి వెళ్ళగొడతా అని చెప్పారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి ఆ వార్నింగ్ కనుక మన బాబు గారు ఇవ్వకపోతే వైసీపీ పరిపాలనలో ఎలాగో ఉందో అలాగే జరుగుద్ది. ఎందుకంటారా, బాబు గారు చెప్పడం మంచి పద్ధతి. అంటే చెప్పకోకుండా చేశారనుకోండి, ఆ రోజు మాకేం చెప్పలేదు చేశారంటారు. ఇప్పుడు ముందు జనాలకి పిల్లల టీచర్ ఒక భయం పెడితేనే కదా చదివేది. అలాగే బాబు గారు ఒక భయం పెట్టారు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఎవడేం చేయాలన్నా వాడు భయపడతాడు. భయం అనేది ఉంటుంది. ఎందుకంటే తోట తీస్తారు, ఎక్కడికక్కడ చర్మం వలుస్తారు అని. ఎందుకంటే మన లా అండ్ ఆర్డర్ సంగతి తెలుసు జనాలకి. వంశీని చూశారు కదా ఎలా అయ్యాడో, ప్రతి ఒక్కడు కూడా అలా అవుతాడని భయంతో లా అండ్ ఆర్డర్ జోలికి చేయాలన్నా కానీ ఏమన్నా జనాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు వీళ్ళు లా అండ్ ఆర్డర్ని వంకబెట్టడానికి సరిపోరు. నువ్వే నీ పరిపాలనలో సరి చేసుకోలేక ఏడవలేక లా అండ్ ఆర్డర్ వాళ్ళనే నువ్వు అంటే నువ్వు సీఎంగా ఉండి వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకోవాల్సింది పోయి నువ్వే ఇలా వదిలేసావు. నువ్వు ఒక సీఎం పరిపాలన చేయడానికి నువ్వు పనికిరావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎం అని చెప్పుకోవడానికి కూడా మాకు జనాలకు సిగ్గుగా ఉంది. ఇంకా నెక్స్ట్ 2029 అనేది నువ్వు మర్చిపో. ఎందుకంటే నువ్వు జనాలు ఓటేయడానికి ఎవరు ముందుకు రావడానికి లేరు. నువ్వు అనుకుంటున్నావు వేస్తారని. నువ్వు వేసే నాయకుడు కార్యకర్తలు చాలా కక్షతో ఉన్నావు. అప్పుడెట్టున్నావు ఇప్పుడు అట్టగే ఉన్నావు. మారారనుకుంటున్నారేమో, ఎవ్వరూ మారలేదు. అందరం అదే ఓటు హక్కుతో మళ్ళీ నీకు సమాధానం చెప్తాను 2029లో. కానీ నేను అందరికి మెయిల్ చేశాను, నేను చేసింది చెప్పుకోలేకపోయానని చెప్పి అంటున్నాడు. ఇంకా ఏమండి, చేసింది చెప్పుకోవాలండి. ఎందుకు చెప్పుకోలేదు? ఆయన చేసిన తప్పుడు పనులు కాబట్టి చెప్పుకోలేదు. మంచి పనులు అయితే చెప్పుకుంటారు. మంచి పనులు చేయలేదు కాబట్టి చెప్పుకోవడానికి ధైర్యం లేక మీడియాల ముందు అప్పుడు చెప్పుకోలేనాడు. ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాడు? మరి మీడియా ముందుకు వచ్చి రపా పప అంట. ఎవరినండి రపారపా గొత్తే ఊరుకుంటారా? రపారపా గొత్తే ఏ నిమిషానికి అంటే మమ్మల్ని రపారపా అన్నాడు కదా, ఆయన్ని చేస్తారు రపారపామని. అంటే ఏ విధంగా రపారపా చేస్తారు మీరు? అంటే జనాలు ఏం చేతగానాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? ఆయనే ఒక పెద్ద తోపా ఏంటి? అంటే ఆయన రపారపా చేస్తే యువతలు జనాలందరూ మనుషులు కాదా? అంతే అంటే మనిషి శాంతంగా ఉన్నాం కదా ఏమి చేయలేరు అని ఆయన అనుకుంటాడేమో. ఒక మనిషి తెగిస్తే రప వద్దో లేకపోతే దేనికైనా సిద్ధం అనే రకంగా ఉంటుంది అది. మరి ఇంకో రకంగా చూస్తే నిన్న వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, మేము ఆపబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ఆపేసాం, మా కొడు సంతకాల సేకరణ 10 మ్యాండేటరీగా ఉంది, ఈ గవర్నమెంట్ కన్నా మేమే ముందుంటాం, మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే మెడికల్ కాలేజీలు ఈ గవర్నమెంట్ ఆఫ్ చేసిందంటారా ఆయన దెబ్బకి? ఏమండి, చంద్రబాబు గారు అసలు గవర్నమెంట్ ఎందుకు అసలు కాలేజీలు ఎందుకు ఆఫ్ చేస్తారండి? ఆయన కాలేజీలు డెవలప్ చేయడానికి కూర్చుంటే ఆయన ఎక్కడ కాలేజీలు డెవలప్ అవుతాయా? పిల్లలు ఎక్కడ పైకి రావాలి?
ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ భువనేశ్వరమ్మ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళు తాపత్రం పడుతుంటే వీళ్ళు వచ్చి విద్యాలయాలు ఈ సరిగ్గా లేవు, అవి సరిగ్గా లేవు, ఈ చెప్పడానికి పనికి వస్తున్నారు. కానీ మీ అయ్యామలో ఏం చేశారయ్యా అసలు పని? ఏమన్నా ఒక పని చేసి మంచి పని చేసి చూపించారా? ఒక్క పని చేసాం మీరు చూపించండి. సరే మేము చంద్రబాబు గారు ఈ పని చేయలేదని మేము చెప్తాం. మీరు చేసే 5 ఏళ్లలో మీ పనులేంటో మీరు ముందు తీసుకురండి. మీ పనులేంటో. అమరావతిని డెవలప్ చేయలేకపోయావు 5 ఏళ్లలో. 3 రాజధానులు అని చెప్పి మురగబెట్టావు దాన్ని. ఈరోజు అమరావతిలో కుప్పలు తెప్పలుగా పనులు చేస్తున్నారు. ఒక్క మనిషి బతకడానికి రోజు ఏడ్చేవాడండి కూలి పని లేక. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటిలో కూడా 4-5 మనుషులు రాజధానిలో పనిచేసి ఇంటిల్లి పాది హ్యాపీగా బతుకుతున్నారండి. మేము అది ఒప్పుకుంటామండి. ఎందుకంటారా, ఈ రోజు 18 నెలలు రాజధాని పరిపాలన చూస్తున్నాం కాబట్టి ఆయన రాజధానిని మూలబడేద్దామని చూశాడు భగవంతుడు, ఆయన మూలబడేశాడు. కానీ ఇక్కడ రాజధాని రైతుల్ని చంద్రబాబు నాయుడు అటు పక్క నారాయణ ఇద్దరు కలిసి చంపేస్తున్నట్టు కదా. ఏమండి రాజధాని వాళ్ళు ఏమన్నా పిచ్చాళ్ళ ఇచ్చారు రాజధాని పిచ్చాళ్ళ రాజధాని వాళ్ళు ఇది చేస్తే బాబు గారికి ఇంకా ఇస్తామని ఎందుకు ముందుకు వస్తారండి? ఎకరాలు ఏరికి ఎమ్మానండి, 1 ఎకరం ఇస్తారని చూద్దాం ముందు జగన్మోహన్ రెడ్డికి. అంటే ఆయన వైజాగ్ లో కట్టాడంటగా. వైజాగ్ లో కట్టాడు, అందుకే అది మూలుగుతుందిగా పెద్ద బీచ్ దగ్గర. అది ఎటు కాకుండా అయిందిగా. 500 కోట్లు పెట్టి కట్టాడు కదా. అది ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మన వాళ్ళు తలబద్దలు కొట్టుకుంటున్నారు. ఎందుకయ్యా నువ్వు వస్తానని కట్టుకున్నావు, నీ భార్య నువ్వు చక్కగా ఇదే బెంగళూరులో కట్టుకున్నావు కదా, ఇక్కడ కూడా చాలా హ్యాపీగా బతుకుదామని చూసావా? నువ్వు నీ ఇరుకు 2 ప్రాణాలు. మీరు ఏ మూల ఉంటారో ఎక్కడ ఉంటారో అసలు ఇద్దరు కూడా మళ్ళీ పెట్టలల్లో ఉంటారు, ఎక్కడ కనపడి సావరో. ఎందుకయ్యా అంత తీళ్ళు మీకు? అంటే జనాల్లో మేము తిరుగుతున్నాం, జనాల్లో ఉన్నాం, మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు, మమ్మల్ని రానికుండా ఈ గవర్నమెంట్ కట్టడి చేస్తుందని చెప్పి అంటున్నాడుగా. గవర్నమెంట్ కట్టడి చేస్తారేంటండి? కార్యకర్తలు ఏమయ్యారు? ఆయనకున్న బలగం ఏమైంది? అసలు ఆయనకున్న జనాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభుత్వం కట్టడి చేస్తే ఆగుతారా? మమ్మల్ని కట్టడి చేశారు, మేము ఆగామా? జైలుకి వెళ్ళాం, రోడ్ల మీద దెబ్బలు తిన్నాం, ఎన్ని రకాలుగా పడాలంటే అన్ని రకాల బాధలు పడ్డాం. మరి మీ వాళ్ళు ఏమయ్యారు? మీ వాళ్ళకి లేదా అంత సత్తా? మీకు చేత కాదా రావటానికి? మీ ప్రభుత్వం వచ్చాకే వస్తారా బయటికి? అంటే ఏమన్నా మమ్మల్ని చూసి లేకపోతే భయపడి ఇంట్లో కూర్చున్నారా? అసలు మీ నాయకులే కార్యకర్తలేరి, మీ నాయకులేరి 170 సీట్లు ఉన్న వాళ్ళు అందరూ ఏమయ్యారు? కొడాలని ఏడి, రామకృష్ణ ఏడి, వీళ్ళందరూ ఏమయ్యారు అసలు? అంటే 6 నెలల్లో నేను వస్తా అంటున్నాడుగా. మరి 6 నెలల్లో రా, వచ్చా మాట్లాడు. ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నావు నువ్వు? 6 నెలల తర్వాత చూద్దాం, వస్తావో పోతావో. రాకోకుండా ఎందుకు 6 నెలల తర్వాత వస్తా, కొడాలని 6 నెలల తర్వాత వస్తా, జగన్మోహన్ రెడ్డి 6 నెలల తర్వాత వస్తా, ఇవన్నీ ఏంటి రాసుకున్నారా ఏంటి? మేము 6 నెలలకి ఏమన్నా మంచి ముహూర్తం పెట్టుకున్నారా అక్కడ రావటానికి? ఏమన్నా లేకపోతే ఈ లోపొస్తే ఏమన్నా ప్రాణగండాలు ఏమన్నా ఉన్నాయా మీకు? అంటే ఈ గవర్నమెంట్ మనం బతకనివ్వట్లేదని చెప్పి అంటున్నారు. బతకనివ్వట్లేదా? మమ్మల్ని బతకనిచ్చావుగా బాగా, రోడ్డు మీద కూడా ఎక్కనివ్వకోకుండా. కానీ మేము చాలా ధైర్యవంతులం కాబట్టి ఎవరికి ఎక్కడ ఎట్టా చెప్పాలో చెప్పి అయితే ప్రాణం ఉంటుంది, పోతే పోద్ది అన్నట్టు తెగించాం కాబట్టి ఈరోజు మా ప్రభుత్వాన్ని మేము తెచ్చుకోగలిగాం. మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. ఏదైతే బుల్డోజ్ వ్యవహారం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారో, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో రౌడీజం చేస్తే ఒప్పుకోనని చెప్తే దాన్ని కూడా వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎలా మాట్లాడుతూ నువ్వు ఉన్నత పదవిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి బొత్స గారు మాట్లాడుతుంది. నిజంగానే గత గవర్నమెంట్లో వాళ్ళు చేసిన మాటలకి ఇప్పుడు ఈయన చెబుతున్న దానికన్నా అసలు పోలిక ఉందంటారు. అది ఏ విషయంలో ఆయన అలా మాట్లాడాడు అంటారు? అసలు ఏమండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం బొత్సగాడు, సజ్జలగాడు, గుడ్డుగాడు అందరూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి పబ్జి ఆడుకుంటూ కూర్చునేవాడు. ఆయన సీఎంగా పరిపాలించాలని ఏమి రాలేదు. ఆయనకున్న కేసులు తుడిచిపెట్టుకోవడం కోసం ఇప్పుడు కూడా పోకులాట. ఈ 2029లో రావటానికి కూడా అదే ఆరాటం అనమాట. ఆయన ప్రభుత్వం ఆయనకుంటే ఎన్ని నాటకాలు ఆయన ఆడచ్చు, ఎంత ఆటలాడినా మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు. అందుకోసం అనమాట. అంతేగాని ప్రభుత్వాన్ని బాగు చేయటం కోసం, రాష్ట్రం బాగు చేయటం కోసం, జనాలు అభివృద్ధి కోసం, జనాల కోసం వాళ్ళు రారు. డబ్బులు దోసుకోవటం కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం, వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం వస్తారనమాట. 29లో రావటం కోసం వాళ్ళ తపన, అంతే. కానీ సదర్ గారు అంటున్నాడుగా, మా నాయకుడు గతంలో చేసిన దానికంటే 2.0 టైప్ లో ఇంకా మేలు చేయడానికి రెడీ అవుతున్నాడు, ఆలోచిస్తా ఉన్నాడు, ఆ విధంగా ఆలోచిస్తున్నాడు, మా ఇంట్లో కూర్చొని చెప్పి అంటున్నాడుగా. బాగా ఆలోచించాయ్యా, ఎందుకంటే 5 ఏళ్లలో బాగా ఆలోచించావు కదా. ఇప్పుడు కూడా ఈ 2029కి ఏం చేయాలా, ఎవరిని నరకాలా, ఎవరిని రోడ్డు మీద
రక్తం చూడాలా, లేకపోతే మేకలు కోసినట్టు కొయ్యాలా? ఆ? నీ చరిత్ర ఎవరికి తెలియదయ్యా ఇంకా మాట్లాడటానికి. 29 దాకా ఎందుకు ఆలోచించడానికి? ఇప్పుడు ఏమన్నా ఆలోచించలేవా? ఇప్పుడు లేదా బుర్రా? 29 లోపు వస్తుందా బుర్రా? అంటే ఇంకా మేలు చేస్తాడంట ఏ ఏంటి విధంగా మేలు చేసేది? ఎవరిని ఉన్నట్టు పొట్టను పెట్టుకోవడానికి వస్తాడు, అంతకంటే దేనికి రాడు.